శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా. ఇక అరణ్యకాండానికి మనం వెళదాం. పద్మాల వంటి కన్నులు గల రాముడు దండకారణ్యంలోకి ప్రవేశించిన వెంటనే విరాధుడనే రాక్షసుని చంపి శరభంగ సుతీక్షణ అగస్త్య మహర్షులను అగస్త్యుడి సోదరుణ్ణి ఇక్కడ శ్రీరాముడు చూశాడని ఒక భావం. అగస్త్య మహామునిని అగస్త్య సోదరుణ్ణి కూడా చూశాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలు వేదపారాయణ ధ్వనులతో బ్రహ్మలోకంలాగా ఉన్నాయి. అంత ఆనందంగా ఉంది. మునులందరూ రాముణ్ణి చూసి నువ్వే మా రాజువి, రాక్షసుల బారి నుండి మమ్మల్ని కాపాడు అని కోరుకున్నారు. సీతారామలక్ష్మణులకు పండ్లను సమర్పించి సంతోషింపజేశారు. వారు ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు ప్రయాణం సాగించారు. అడవి మధ్యలో నడుస్తూ ఉండగా వారికి పెద్ద నోరు, పెద్ద గుంటగల కన్నులు, పెద్ద దేహము, ఎత్తుపల్లాలుగా ఉన్నటువంటి పొట్ట రాక్షసుడు కనిపించాడు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి సీతను పట్టుకొని, నా పేరు విరాధుడు, నాకు ఆకలిగా ఉంది, మిమ్మల్ని చంపి తింటాను అన్నాడు. లక్ష్మణుడు ముందుకు దూకాడు. విరాధుడు బెదిరించాడు. రాముడి కోపం కూడా వచ్చింది. బాణం తీసి వాడిని కొట్టాడు. ఇంతలో వాడు వేగంగా వచ్చి రామలక్ష్మణులు ఎత్తుకొని వెళుతూ ఉంటే వాడి చేతులంతా అక్కడికక్కడికి నరికేశారు. రాముడు లక్ష్మణుడితో వాడిని పాతి పెడదామని చెప్పి అని అనుకుంటూ ఉండగా వాడు రామచరిత్రను తెలుసుకొని సంతోషించి తన శాపవృత్తాంతాన్ని చెప్పాడు. తనను గోతిలో పాతిపెట్టమని, తరువాత శరభంగమునిని దర్శించమన్నాడు. రామలక్ష్మణులు విరాధుణ్ణి ఆ గోతిలో పాతిపెట్టి శరభంగముని ఆశ్రమాన్ని దర్శించారు. శరభంగముని వారికి ఆదరించి వాళ్ళను, రాముడు ఆయనతో ఇప్పుడు మీతో దేవేంద్రుల వారు మాట్లాడి వెళ్ళారు కదా అన్నాడు. శరభంగుడు, అవును, నన్ను బ్రహ్మలోకానికి తీసుకుపోవటానికి ఆయన వచ్చారు. నీ దర్శనం అయిన తర్వాతనే వెళదామనుకొని ఆయన్ని పంపేశాను. ఇక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి సుతీక్ష్ణ మహర్షిని దర్శించు, ఆయన మీరు నివసించడానికి తగిన ప్రదేశం చూపుతాడు అన్నాడు. వారు చూస్తూ ఉండగానే శరభంగముని యోగాగ్నితో శరీరం దగ్ధం చేసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఋషులందరూ వచ్చి రాక్షసుల నుండి రక్షించమని కోరగా రాముడు వారికి అభయం ఇచ్చాడు. తర్వాత సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుని ఆశ్రమాన్ని దర్శించారు. ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు రాముడు, మునీంద్ర, మా ఆశ్రమాలను కూడా దర్శించమని ఋషులు అడుగుతున్నారు, ఇక బయలుదేరుతాం అని మునికి నమస్కరించి బయలుదేరాడు. అప్పుడు ప్రయాణ మార్గంలో సీతాదేవి ఆయుధంతో రాక్షసులను చంపటం ఎంతవరకు ధర్మం అని ధర్మ సందేహాన్ని తెలపగా రాముడు చక్కని సమాధానం చెప్పి సందేహాన్ని నివారించాడు. ధర్మభృత్తు అనేటువంటి మహర్షితో పంచాప్సర సరోవర విశేషాలు తెలుసుకున్నాడు. సుతీక్ష్ణముని ఆదేశంతో ప్రయాణం కూడా సాగించాడు. రమణీయమైన వనాలు, గొప్ప పర్వతాలు, నదులు, సరస్సులు దాటుకుంటూ వెళుతూ శ్రీరాముడు సీతారామ లక్ష్మణులు అగస్త్యముని ప్రభావాన్ని కూడా చెప్పాడు. అంటే వాళ్ళకి చెప్తూ వచ్చాడు అగస్త్య ముని ఎవరు అని రాముడు. ఓం సీతారామాభ్యాం నమః.